నా జీవితంలో ఒక 3 మిరాకిల్స్ జరిగినాయండి. అయి ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నాకే ఆశ్చర్యం అనిపిస్తది. ఏంటి ఇప్పటికి నేను కల నిజమా అనిపిస్తదన్నమాటండి. యాక్చువల్‌గా మొదటి మిరాకిల్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్‌కి చిరంజీవి గారు ఫోటోస్ తీసే అదృష్టం దక్కిందండి. తర్వాత ఒక ఎవరెస్ట్ శిఖరం వల్ల నేను బయటికెళ్ళిపోవాల్సొచ్చింది. తర్వాత తిరిగి మళ్ళీ ప్రజారాజ్యం చిరంజీవి గారు పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయ్యే అదృష్టం దక్కిందండి. అది ఇప్పటికీ షాకింగ్ అనిపిస్తూ ఉంటది. తిరిగి మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికొచ్చాను. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటదన్నమాటండి. నెక్స్ట్ మిరాకిల్ నేను చిత్రం పోస్టర్‌లు చూసి హైదరాబాద్ వచ్చానండి. అదే చిత్రం ఫోటోగ్రాఫర్ దగ్గర ఒక సంవత్సరం చేసే అదృష్టం దక్కిందండి. ఇదో మిరాకిల్. నెక్స్ట్ సంతోషం ఫిల్మ్ మ్యాగజైన్‌లో జాయిన్ అవ్వను ప్రెస్. తిరిగి మళ్ళీ ప్రెస్‌లోకి చిత్రం ఫిల్మ్ మ్యాగజైన్ రావడం జరిగిందండి. ఇది తలుసుకుంటేనే నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటది. ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికే రాగలిగాను. విచిత్రంగా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఇదో అద్భుతమైన మిరాకిల్ అనిపిస్తది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. నాకైతే మిరాకిల్ కదండీ! నా జీవితంలో జరిగింది కాబట్టి. మీకు ఎలాగనిపిస్తుందో నాకు ఐడియా లేదు. మీకు మంచిగా అనిపించొచ్చు, చెడుగా అనిపించొచ్చు. ఫుల్ వీడియోలోకెళ్ళిపోదామండి. సూర్యలో జాయిన్ అయ్యాను కదండీ! పర్వతనేని రాంబాబు అన్నయ్య దయ వల్ల నాకు పేజ్ 3లో ఏశారన్నమాటండి. పేజ్ 3లో ఏయడం అంటే నిజంగా మామూలు అదృష్టం కాదండి. ఎందుకంటే చాలా తక్కువ వర్క్ ఉంటది. చాలా తక్కువ ఫోటోస్ తోటి మనం మేనేజ్ చేసేయచ్చమాటండి. ఇంక ఫస్ట్ నాకేంటంటే ఇదేంటి పేజ్ 3లో పడ్డానని చెప్పేసి బాధపడేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్. వాళ్ళు కూడా బ్యూరో హెడ్ శ్రీనివాస్ శాస్త్రి గారు. తర్వాత ప్రియా అక్కమాటండి. వాళ్ళిద్దరూ ఎంత మంచోళ్ళంటే మామూలు పర్సన్స్ కాదండి. బ్యూరోలో కూడా అందరూ కూడా మంచిగా ఉండేవారన్నమాట నా బ్యూరో. ఎంత ఫ్రీడమ్ అంటే మామూలు ఫ్రీడమ్ కాదు. ఇంకా వాళ్ళు నేను ఎలా వెడ్డింగ్స్ అయి చేస్తున్నానని తెలిసి వాళ్ళు ఒకటే అన్నారండి. శుభ్రంగా వెడ్డింగ్స్ కూడా చేసుకో. ఇక్కడే చేసుకో, వెడ్డింగ్స్ చేసుకో. డబ్బులు సంపాదించాలి. ఈ వయసులో సంపాదించకపోతే ఎప్పుడు సంపాదిస్తావు? సంపాదించుకో ఫుల్‌గా. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం నీకు. కాకపోతే అంటే మా వర్క్‌కి ఇబ్బంది లేకుండా చెయ్యి. మా వర్క్ ఇబ్బంది చేసావంటే కనుక కంపల్సరీ నీకు మోడ్ తీస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంకా నేనేంటంటే ఆళ్ళేంటంటే కొన్ని ఫోటోస్ అడిగేవారు. ఆ ఫోటోస్ నేను ఇచ్చేయడం. ఫుల్‌గా పెళ్ళిళ్ళు, ఫోటోషూట్లు, మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోసు మొత్తం అన్నీ తీస్తూ ఉండేవాడిని. సేమ్ టైము నా కెరీర్ ఇచ్చిన బ్లడ్ బ్యాంక్‌ని కూడా వదలలేదండి. చిత్రం నుంచి వదలలేదు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ బ్యాంక్ రిటర్న్ బ్యాక్. ఎందుకంటే నాకు కెరీర్ ఇచ్చిన సంస్థ అది. ఎప్పటికీ లైఫ్‌లో మర్చిపోలేని సంస్థ మాటండి. అది నుంచి ఎప్పుడూ వదలలేదు. అది చేస్తూ ఉండేవాడిని. వెడ్డింగ్స్ టైంలో వెడ్డింగ్స్, ఫోటోషూట్ల టైంలో ఫోటోషూట్లు, మ్యారేజ్ ప్రపోజల్స్ అలా చేస్తూ ఉండేవాడినమాటండి. మ్యారేజ్ ప్రపోజల్ చేస్తుంటే నా అదృష్టం బాగుండి గాడ్ గిఫ్ట్ దేవుడు మనతోటి ఒక అద్భుతాలు చేయిస్తూ ఉంటాడు. మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు అన్నమాటండి. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. అయితే మ్యారేజ్ తీయగానే కుదిరిపోయేది. నీ చేతిలో ఏదో అద్భుతం ఉంది అందుగురించే మ్యారేజ్ సెట్ అయిపోయిందని చెప్పేసి నా ఖాతాలో వేసేస్తూ ఉండేవారండి వాళ్ళు. యాక్చువల్గా రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు డిసైడ్ చేస్తాడు ఎప్పుడు ఏం జరగాలో అది దేవుడు డిసైడ్ చేస్తాడు. మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు. అది మన ఏంటంటే మనకే ఆశ్చర్యం అయ్యేటట్టు చేస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. అయితే మ్యారేజ్ కుదరగానే ఇంకా మనం డిమాండ్ పెరిగింది బాగానే. ఇంకా ఓన్లీ ఫొటోస్ తీసేవాడినండి. ఇప్పుడు ఏంటంటే వీడియో ఫొటోస్ అన్నీ గ్రూపు తీసేస్తున్నామండి 100 మందిని పెట్టేసి. అప్పుడు అలా కాదు నేను ఒక్కడినే వెళ్ళేవాడిని. ఫొటోస్ తీసి 2 ఆల్బమ్స్ ఇచ్చేవాడిని. 75,000 చార్జ్ చేసేవాడినమాట అండి. మా ఫ్రెండ్ సర్కిల్‌లో, రిలేషన్‌లో పెద్ద టాకు. వీడికి ఇచ్చే డబ్బులతోటి చిన్న మ్యారేజ్ అయిపోద్ది. వీడి దగ్గరికి వెళ్ళడం మామూలు విషయం కాదు అని టచ్ చేయడానికే భయపడేటట్టు అయిపోయిందన్నమాట అండి. మొత్తం మీద అలా చేస్తూ ఉన్నాను. ఒకరోజు జయకృష్ణ అన్నయ్య ఈనాడు సీనియర్ ఫోటోగ్రాఫరు కుమారస్వామి గారికి నెంబర్ ఇవ్వడం జరిగిందంటండి. సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ ఇలాగా మా అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్ ఫొటోస్ తీయాలని చెప్పేసి అన్నారండి. సరే సరే అని చెప్పేసి వెళ్ళి తీయడం జరిగిందండి. తీసిన తర్వాత ఎంగేజ్మెంటు మ్యారేజ్ కుదిరిపోయింది. ఎంగేజ్మెంట్ నాకే చెప్పారన్నమాట అండి. చెప్తే వెళ్ళి కవరేజ్ చేశాను. చేస్తే సీనియర్ ఫోటోగ్రాఫర్ కదండీ! చాలా అబ్జర్వేషన్ ఉంటది. ఎందుకంటే చాలా సీనియరు ఎంతోమందికి పెద్ద పెద్దోళ్ళకి ఫోటోలు తీసాడాయన. నేనైతే బచ్చాగాడిని. చాలా ఆచితూచి ఆయనకి ఏం కావాలో పర్ఫెక్ట్‌గా చేయాలి కదండీ! అయితే నేనేంటంటే ఎక్కడికెళ్ళినా ఒక ఫార్ములా ఉంటదన్నమాట నాది. ఎవరన్నా ఫోటోస్ తీయించుకున్నారంటే గనక వాళ్ళకి ఎలా కావాలి? ఏ విధంగా తీయాలి? ఇది మటికి కంపల్సరీ నేను చూస్తానండి. చూసి నేను ఏంటంటే ఆళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టుగా నేను ఫోటోస్ తీస్తానన్నమాట అండి.
అలాగేంటంటే నేను సార్‌కి అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి ఏ విధంగా తీస్తే నచ్చుతాయి ఫోటోస్ అని చెప్పేసి అబ్జర్వ్ చేసి మొత్తం మీద నీట్‌గా తీసి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఫోటోస్ చూసి ఇంప్రెస్ అయిపోయారంటండి ఆయన. అయిపోయి ఫోన్ చేసి "అద్భుతంగా తీసావమ్మా! చాలా బాగున్నాయి ఫోటోసు. నేను ఫుల్ హ్యాపీ. నేను ఫిదా అయిపోయాను." అంటే "లేదు సార్ నాకు ఒక భయమేసిందండి. ఎందుకంటే మీరు సీనియర్ ఫోటోగ్రాఫరు. నేనేమో బచ్చాగాడిని. నేను సరిగ్గా తీయగలనా లేదా అని కొంచెం టెన్షన్ వచ్చింది సార్. మీరందరూ బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి నేను అంత బాగా తీయడానికి మీ సపోర్ట్ లేకపోతే గనుక నేను తీయలేను కదా సార్. మీరందరూ సపోర్ట్‌గా ఉన్నారు." అని చెప్పంటే "లేదమ్మా చాలా బాగా చేసావు. నేను చాలా అద్భుతంగా తీసాను. నాకు ఫుల్ హ్యాపీ" అని చెప్పేసి అనటం జరిగిందండి. అలా మొత్తం మీద ఎంగేజ్‌మెంట్ కవర్ చేసేసాం. నా మంత్లీ సంపాదన సాలరీ తక్కువే. కాకపోతే వెడ్డింగ్స్ మీద ఏంటంటే మంత్లీ 40,000, 50,000 సంపాదించేవాడినమాటండి. అంత స్థాయికెళ్ళిపోయాను. అలా హ్యాపీగా జరుగుతూ ఉందండి. హ్యాపీగా బ్లడ్ బ్యాంకు, పెళ్ళిళ్ళు, ఫోటోషూట్లు వగైరా మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోసు, మళ్ళీ ఆహ్, మా సూర్యకి ఫోటోగ్రాఫర్‌గా ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు సోమనాథ్ సార్ పిలిచారండి బ్లడ్ బ్యాంక్‌కి. పిలిస్తే ఎందుకంటే సార్ ఈజ్ గ్రేట్. సోమనాథ్ సార్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆయనే. ఆయన లేకపోతే గనక నాకు చిరంజీవి గారి వరకు ఎళ్ళేవాడిని కాదు కదండీ. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. పిలవగానే ఎళ్ళానండి. ఎళ్తే ఇలాగా చిరంజీవి సారు పార్టీ పెడుతున్నారు. ఆహ్, ఫస్ట్ మహిళా వార్డు అనేది జరుగుతుంది. దానికి ఫోటోగ్రాఫర్‌గా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు రావాలని చెప్పి అన్నారండి. సరే కంపల్సరీ వస్తానండి. ఎట్టి పరిస్థితిలో నేను రాకుండా అయితే ఉండను. గ్యారంటీ వస్తానని చెప్పేసి అన్నానండి. ఎందుకంటే నాకు కెరీర్ ఇచ్చింది అదే సంస్థ కాబట్టి మనం చేయాలి. నేను మెంటల్‌గా ఫిక్స్ అయిపోయానండి. రిజైన్ చేసన్నా ఒకవేళ అక్కడ పర్మిషన్ దొరకకపోతే గనుక రిజైన్ చేసన్నా అక్కడ వర్క్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయానండి. ఇమ్మీడియేట్‌లీ నేను సూర్య ఆఫీస్‌కెళ్ళి మా బ్యూరో హెడ్ దగ్గరికెళ్ళి సార్ మీతోటి పర్సనల్‌గా మాట్లాడాలంటే సరే అని చెప్పి అన్నారండి. ఇలాగా అది పార్టీ పెడుతున్నారు సార్ చిరంజీవి సారు. అదేంటి మహిళా వార్ జరుగుతుంది. నేను దానికి ఫోటోస్ కంపల్సరీ తీయాలి. సోమనాథ్ సార్ చెప్పారు. ఎట్టి పరిస్థితిలో ఆ సంస్థకి కంపల్సరీ నేను చేయాలండి. ఎందుకంటే నాకు కెరీర్ ఇచ్చింది ఆ సంస్థే. నేను చేయాలని చెప్పన్నానండి. అయితే మీరు పర్మిషన్ ఇస్తే హ్యాపీగా చేసుకుంటా అండి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కనుక నేను రిజైన్ చేసి బయటికెళ్ళిపోతా అని చెప్పడం జరిగిందండి శ్రీనివాస శాస్త్రి గారికి. ఆయన ఒకటే అన్నాడండి, "నీకు బుద్ధుందా లేదా? ప్రతీదీ ఇలా మాట్లాడతావండి నువ్వు. నువ్వు టెన్షన్ పడకు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైనా చేసుకో నాకు సంబంధం లేదు. కాపోతే నాకు మటికి కొన్ని ఫోటోస్ కావాలి. అయి ఇచ్చేసి నువ్వేదైనా చేసుకో అని చెప్పి అంటున్నాను. ఆ ఫోటోస్ ఇవ్వకపోతే గనుక నీకు మాడు పగులుతది. ఆ ఫోటోస్ ఇచ్చేసి నువ్వేదైనా చేసుకో. నాకేమన్నా సంబంధమా? నేనేమన్నా అన్నానా నిన్ను? రిజైన్ చేస్తాను అయ్యి అంటే పెద్ద పెద్ద మాటలెందుకు? సోది చెప్పక నువ్వు ఎళ్లి చేసుకో హ్యాపీగా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నిజంగా గ్రేట్ పర్సన్ శ్రీనివాస్ శాస్త్రి గారు. ప్లస్ ప్రియాకి కూడా సపోర్ట్ చేసిందన్నమాటండి. సరే అని చెప్పేసి డైలీ ఎళ్లి మహిళా వారిది ఎప్పుడు జరుగుతుంటే అప్పుడు నేనెళ్లి కవర్ చేస్తూ ఉండేవాడినండి. కవర్ చేస్తుంటే ఇంకా అక్కడేంటంటే నాకు వాళ్ళలో ఏంటంటే ఒక అక్క, ఒక అమ్మ అన్న ఫీలింగ్ కలిగేదండి వాళ్ళని చూస్తుంటే. చాలా మంచి పర్సన్స్ వచ్చారప్పుడు. ఆళ్ళు చేయడం నాకు అదృష్టంగా అనిపించిందన్నమాటండి. ఎందుకంటే తల్లిలా అనిపించేవారు, అక్కలా అనిపించేవారు. హ్యాపీగా ఆళ్ళు కూడా చూసేవారన్నమాటండి. ఒక సొంత బ్రదర్‌లా చూసేవారు వాళ్ళు కూడాని. చూస్తుంటే అలా చేస్తూ ఉండేవాడిని. చేసినప్పుడు పడాల శ్రీను గారని ఒక అద్భుతమైన పర్సన్ పరిచయం అన్నమాట అదే టైంలో. ఆయన చాలా జెంటిల్‌మ్యాను. నాకు బ్రదర్‌లా అనిపిస్తారన్నమాట ఆయన. ఆయన కూడా సపోర్ట్‌గా ఉండేవారు. అలా చేస్తూ ఉండంగా ఇక స్పీచ్ ఇచ్చే స్పీకర్స్ ఉండేవారండి సార్‌లు. పెద్ద పెద్ద పర్సన్స్ మాట ఆళ్ళు. వాళ్ళు స్పీచ్ చాలా అద్భుతంగా ఇస్తారన్నమాటండి. వాళ్ళు ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని. నవ్వుతుంటే వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే నాకు స్మైలింగ్ స్టార్ అని పెట్టారన్నమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. చాలా అద్భుతంగా నవ్వుతూ ఉంటావు. ఆర్టిఫిషియల్ స్మైల్ ఉండదు నీ దగ్గర. రియల్ స్మైల్ ఉంటది. అందుగురించే స్మైలింగ్ స్టార్ అని పెట్టాం అని చెప్పేసి అనటం జరిగిందండి. ఈ అక్కలందరూ కలిపి నాకు చిలక అని పెట్టారన్నమాటండి. అదేంటి చిలకేంటి తిడతన్నారా? పొగుడుతున్నారా? అంటుంటే లేదు చిలకలా నవ్వుతావు అని చిలకని పెట్టాను. వాళ్ళు పేరు పెట్టారు. మేము కూడా ఏదోటి పెట్టాలి కదా! అని చెప్పేసి అనటం జరిగిందండి. అప్పుడు ఒరిజినల్ స్మైల్ ఉండేది నాకు. ఇప్పుడంతా ఫేక్ స్మైలే అండి. ఇప్పుడెన్ని నవ్వుతున్నాం అంటే నవ్వుతున్నాం. అప్పుడు రియల్ స్మైల్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఫేక్ స్మైల్ వచ్చేసింది కొన్ని కారణాల వల్ల. అలా జరుగుతూ ఉండేది హ్యాపీగా. సోమనాథ్ సార్ అయితే ఫుల్ సపోర్ట్ అండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఆయన. నాకెప్పుడు ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా నాకు సపోర్ట్‌గానే ఉండేవారు. సోమనాథ్ సార్ ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి రియల్లీ గ్రేట్ పర్సన్ అండి. ఎందుకంటే నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్‌కి బాయ్‌గా వచ్చాను. నన్ను సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు ఆయనకి. అయినా సపోర్ట్ చేసి నా భుజం తట్టి మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశారండి. ఎందుకంటే ఒక పెద్దన్నయ్య ఇంట్లో ఉంటే తమ్ముడికి హెల్ప్ ఎలాగ చేస్తారో తమ్ముడిలా ఫీల్ అయ్యి నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళడం జరిగిందండి. రియల్లీ గ్రేట్ పర్సన్ సార్ మీరు. నేను లైఫ్‌లో మర్చిపోలేను మిమ్మల్ని ఎప్పటికిని.
సోమనాథ్ సార్ లేకపోతే కనుక నా లైఫ్ ఎలా ఉండేదో నాకే తెలీదు. ఎందుకంటే నేను పెద్ద తింగర్ సత్తిగాడిని. హ్యాపీగా మహిళా వారు మొత్తం టోటల్గా నేనే కవర్ చేయడం జరిగిందన్నమాట అండి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ముగ్గురు హెల్ప్ చేశారండి. ఆ ముగ్గురులో ఫస్ట్ వన్ సోమనాథ్ సార్ అండి. మహిళా వారిది మొత్తం కవర్ చేశాను కదండి. సెకండ్ వన్ ఎవరో చెప్తానండి, వీడియోలో చెప్తాను. అయితే కొన్నాళ్ళ తర్వాత టైటిల్ అనౌన్స్మెంటు తిరుపతిలో పెట్టారన్నమాట అండి. ప్రజారాజ్యం అనౌన్స్మెంట్ ఇది. అయితే నేను వెళ్ళాలి ఎట్టి బస్సులో, చిరంజీవి పార్టీ కదండి, నా కెరీర్ ఇచ్చిన దేవుడు. పార్టీ పెడుతుంటే నెలలు కంపల్సరీ సెలవు పెట్టానే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను అనమాట అండి. ఫిక్స్ అయిపోయి ఇంకా ఏదో విధంగా వెళ్ళాలి, సెలవు పెట్టానే వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత ఒక అద్భుతమైన పిలుపు వచ్చిందండి నాకు. ఎలా అంటే కుండేటి శ్రీనివాస్ గారు పిలిచారన్నమాట అండి. అదే టైంలో సూర్యాలు చేస్తుండగా పిలిచి, ఆనంద్ నువ్వు తిరుపతి వెళ్తున్నారు సార్, పార్టీ అనౌన్స్మెంట్ ఉంది కదా, ఆ ఫొటోస్ మీరే తీస్తున్నారు మీరిద్దరు అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఆనంద్ బాగా సీనియర్ ఫోటోగ్రాఫరు, నేనే బచ్చాగా అనమాట అండి అక్కడ. చాలా చిన్న ఫోటోగ్రాఫర్ని. అయితే అటువంటిది నాకు చెప్పేటప్పుడు షాకు. చాలా పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అక్కడ, అందరినీ కాదని నాకు చెప్పారన్నమాట అండి. చెప్పేటప్పటికి ఇదేంటి నాకు చెప్పడం అంటే నేను షాక్లో ఉన్నాను అనమాట అండి. అందరూ కూడా ఏంటి అతను అసలు పెద్ద ఫోటోగ్రాఫర్ కాదు, అతను చెప్పారేంటి అని చెప్పి కుండేటి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది అడగడం జరిగిందన్నమాట అండి. ఏంటి ఆనంద్ అయితే ఓకే, అతనికి ఏం తెలుసు, మొన్న ఈ మధ్యన వచ్చాడు ఫోటోగ్రఫీ చేయడానికి, అతను పంపిస్తాడు ఏంటి, శ్రీని పంపించడం ఏంటి అని చెప్పేసి చాలామంది సీనియర్స్ ఫైట్ చేయడం జరిగిందన్నమాట అండి. ఫైట్ చేస్తూ ఒకటే అన్నారంట, అతని మీద నమ్మకం ఉంది నాకు, అతను బాగా తీయగలడని. అతను తక్కువ టైంలోనే నాకు అతని మీద ఒక మంచి ఇంపాక్ట్ కలిగింది, మీరు ఏం మాట్లాడకండి అతను పంపిస్తున్నాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యారన్నమాట అండి. ఫిక్స్ అయిన తర్వాత నన్ను ఆనంద్ని పంపించడం జరిగిందన్నమాట అండి. నాదైతే నాకే షాకు, ఎందుకంటే నేను బుడ్డగండి దాంట్లోని, అందరూ సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్లో కాదని నన్ను పంపించడం అంటే ఓ మిరాకిల్ అన్నమాట అండి. అలాగా మొత్తం మీద ఇద్దరిని తిరుపతి పంపించడం జరిగిందండి. అయితే మొత్తం మీద తిరుపతి వచ్చామండి. వచ్చేసి హ్యాపీగా రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి ప్రజారాజ్యం కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి శుభ్రంగా కవరేజ్ చేసుకుంటున్నాం. అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు. శుభ్రంగా నీట్గా పిక్స్ అయ్యి తీసుకున్నామండి, ఆనంద్ నేనుని. ఆనంద్ కూడా చాలా నైస్ పర్సన్, మంచి పర్సన్ అన్నమాట అండి. ఫుల్ సపోర్ట్గా ఉండేవాడు. ఇద్దరం కలిపి హ్యాపీగా వెళ్ళి కవర్ చేసుకుని హ్యాపీగా బ్యూరోకి వెళ్ళిపోయామండి. ఆ నైట్ వెళ్ళిపోయి బ్యూరోలో కాపీ చేసి పేపర్ పంపించేసామండి. పంపించేసిన తర్వాత వన్ డే అయిపోయింది. సెకండ్ డే కవరేజ్ కూడా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి శుభ్రంగా కవర్ చేసుకుంటున్నాం. ఆనంద్ ఓ ప్లేస్లో కవర్ చేస్తున్నాను, నేను ఓ ప్లేస్లో కవర్ చేస్తున్నాను. అదే టైంలో అరవింద్ సార్ వచ్చారని చెప్పేసి పరుగున వెళ్ళి ఫొటోస్ తీయడానికి వెళ్ళానండి అక్కడికి. వెళ్ళగానే అక్కడ గీతాడు సత్య సార్ ఉన్నారు. సార్ దగ్గరికి వెళ్ళి విచ్చేసానండి. సార్ నమస్తే సార్ అన్నాను. ఏంటి శ్రీని ఎక్కడ ఉన్నావు అన్నారు. సార్ నేను ఇలాగా సూర్య తరపు కవరేజ్కి వచ్చానండి, మొత్తం కవరేజ్ చేస్తున్నాను సార్ అని చెప్పానండి. భలే వచ్చావయ్యా దా అని చెప్పేసి ఇమీడియట్లీ చేపట్టుకుని అరవింద్ సార్ దగ్గరికి సత్య సార్ తోటి అరవింద్ సార్ అన్నారంటండి, హైదరాబాద్ నుంచి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని పిలిపించు, మొత్తం కవరేజ్, టోటల్ కవరేజ్ అంతా చేసి మనకి ఇచ్చేసేలాగా ప్లాన్ చేయి అని చెప్పేసి అరవింద్ సార్ సత్య సార్ తోటి అనడం జరిగిందంటండి. ఇమీడియట్లీ నన్ను చూడగానే సార్ దగ్గర తీసుకెళ్ళారు కదండి. అరవింద్ సార్ చూసి ఏంటి నేను ఇక్కడ ఉన్నామంటే అన్నారండి. సార్ ఇలాగా సూర్య తరపు కవరేజ్ చేయడానికి వచ్చాను సార్, మొత్తం టోటల్ కవరేజ్కి పంపించారు సార్ అని చెప్పానండి. భలే వచ్చావయ్యా నువ్వు, ఓ పని చేయి, శుభ్రంగా ఇవన్నీ ఫొటోస్ మొత్తం టోటల్ కవర్ చేసి డివిడీ చేసి గీతాడ్స్ ఇచ్చాయి, నీకు ఎంత డబ్బులు కావాలితే అంత డబ్బులు తీసుకొని చెప్పేసి అరవింద్ సార్ చెప్పడం జరిగిందన్నమాట అండి. సార్ పర్లేదు సార్, నేను కవరేజ్కి ఎలాగో వచ్చాను కదా, ఆ ఫొటోస్ ఎలాగా ఇవ్వాలి కదా, ఆ ఫొటోస్లో మీకే ఆ ఫొటోస్ ఇస్తాను కదా సార్, పర్లేదు సార్ అంటే, పర్లేదు అది చెప్పకు, నువ్వు ఎంత డబ్బులు కావాలితే అంత డబ్బులు తీసుకో, నీట్గా కవర్ చేసి గీతాడ్స్ ఇచ్చే శ్రీను అని చెప్పన్నారండి. అరవింద్ గారు ఎంత జెంటిల్మెన్ అంటే అండి, నిజంగా దేవుడు. మా అమ్మ నాన్న తర్వాత చిరంజీవి సారు, అల్లు అరవింద్ సారు దేవుళ్ళు ఎందుకంటే అంటే అండి, నాకు యాక్చువల్గా అరవింద్ సారు గీతాడ్స్లో జాబ్ ఇచ్చారు కదండి, అప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరానికి భయపడి వెళ్ళిపోవడం జరిగిందండి. కనీసం అరవింద్ సార్కి చెప్పలేదు, నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అనమాట అండి. చెప్తే ఎక్కడ ఆప్ చేస్తారు అరవింద్ సారు, మళ్ళీ ఎవరెస్ట్ శిఖరం నాకు ఇబ్బంది పెడతాడని చెప్పేసి భయం వేసి నేను కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాను. అరవింద్ సారు మనసులో ఏమైనా పెట్టుకున్నారో అని భయపడ్డా అండి. ఆయన మనసులో ఏం పెట్టుకోరండి, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఆయన ఏంటంటే చాలా అభిమానంగా మన శ్రీను అన్న టైప్లోనే చూశారు తప్పండి, వేరే నెగిటివ్గా అస్సలు చూడదండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. గొప్పోళ్ళు ఎప్పుడు గొప్పోళ్ళే అండి, వాళ్ళ గొప్పదనం ఎప్పటికీ మనం
చెప్ మాటల్లో చెప్పలేమండి. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు. తర్వాత ఆయన సపోర్ట్ చేయకపోతే కనుక నేను ఒక పొజిషన్‌కి వెళ్ళడానికి అర్హత కూడా లేదండి. అటువంటిది అన్ని విధాలా సపోర్ట్ చేసి ఒక పెద్దన్నయ్యలాగా ఆయన కూడా సపోర్ట్ చేశారండి. ఆయన మనసులో పెట్టుకున్నారంటే కనుక మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వరు కదా నాకు. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆయనలో ఏంటంటే నా మీద చిన్న కోపం కూడా లేదండి. లేకుండా చాలా హ్యాపీగా మా శ్రీనాన్ని పలకరించి నన్ను చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగానే. అరవింద్ గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పారు, శ్రీను హ్యాపీగా కవర్ చేసుకో, ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తీసుకో అని చెప్పేసి అన్నారు మాట అండి. ఈజ్ ఏ వండర్ఫుల్ డే మాట అండి. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అరవింద్ గారు. ఎందుగురించి ఆ టైంలో యాక్చువల్గా ఏంటంటే చాలామంది చిన్న ఇష్యూ ఉన్న గ్లెజ్ పెట్టుకుని లోపల ఏదో విధంగా తీర్చుకుంటారండి. నేను యాక్చువల్గా చాలా పెద్ద ఇష్యూ అది. ఆ, సారు గీతార్స్లో జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చినప్పుడు చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. చాలామంది అయితే కనుక ఆ ఇగో లోపల పెట్టుకుని ఏదో విధంగా సాధిస్తారండి. అరవింద్ కనీసం చిన్నది కూడా మనసులో పెట్టుకోకుండా నాకు మా శ్రీనా అన్నారండి. మా శ్రీనా అని చెప్పి ఆ, ఎంతో అభిమానంగా మాట్లాడారన్నమాట అండి. చిన్న ఇష్యూ కూడా మనసులో పెట్టుకోలేదండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అరవింద్ సారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మాట అండి. ఇటువంటి వాళ్ళని వదులుకుంటూ నాకు బ్యాడ్ లక్ అని చెప్పేసి అనిపించింది మాట అండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అరవింద్ సారు. కొత్త వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు ఆయన, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బొచ్చెడు మంది ఉన్నారు ఆ ఫోటోగ్రాఫర్స్. అందులో కొనికిస్తూ గొట్టంగాండి నేను చిన్న ఫోటోగ్రాఫర్ని. అటువంటిది నన్ను ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కదండి. అరవింద్ సార్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అందుగురించే మా అమ్మ నాన్న తర్వాత వీళ్ళిద్దరూ చిరంజీవి సారు, అరవింద్ సార్ అని చెప్తానండి. వీళ్ళిద్దరూ చాలా వండర్ఫుల్ గ్రేట్ పర్సన్స్ మాట అండి. అయితే మొత్తం మీద కవర్ చేసేసాము. కవర్ చేసి మొత్తం టోటల్ ప్రజారాజ్యం అంతా కవర్ చేశాను. ప్రజారాజ్యం జై ప్రజారాజ్యం అన్నంత వరకు కవర్ చేసేయండి. బ్యూరోకి వెళ్ళి టోటల్గా డేటా పట్టుకెళ్ళి ఇచ్చేసామాట అండి. ఇచ్చేసి గీతార్ట్స్ సత్య సార్ ఎంత గొప్ప పర్సన్ అంటే అండి, రియల్లీ గ్రేట్ పర్సన్. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి పిలిపించవచ్చు ఫోటోగ్రాఫర్ని. ఎంతసేపు అండి, ఫ్లైట్ టికెట్ వేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. అటువంటిది నన్ను ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కదండి. ఎందుకంటే అంత పెద్ద ప్రోగ్రామ్ నన్ను నమ్మి నా చేతిలో పెట్టడం అంటే మామూలు విషయం కదండి. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ ఆయన కూడా. ఆయన సపోర్ట్ చేయకపోతే కనుక నాకు సెకండ్ ఎంట్రన్స్ దొరికేది కాదు. ఆయన సపోర్ట్ చేయడం నాకు ప్రజారాజ్యంకి వెళ్ళడానికి ఇంకో చాయిస్ దొరికిందన్నమాట అండి. ఆ చాయిస్ సత్య సార్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సత్య సార్. లైఫ్లో మర్చిపోలేను ఇప్పటికీ. ఎందుకంటే ముగ్గురు హెల్ప్ చేయబట్టే నేను ప్రజారాజ్యం లోపలికి వెళ్ళగలిగానండి. అందులో సోమనాయుడు సార్ ఒకళ్ళు, సత్య సార్ ఒకళ్ళు, ఇంకో పర్సన్ ఉన్నారండి, ఆయన లాస్ట్లో చెప్తాను. వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేయకపోతే కనుక లోపలికి ఎంట్రన్స్ దొరికేది కాదు నాకు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వివిఏపి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారండి అక్కడ. అది పెట్టుకుని డయాస్ మీద కూడా వెళ్ళే అవకాశం దొరికింది. డయాస్ మీద నుంచి కూడా మంచి పిక్స్ తీయగలిగాను నేను. థ్యాంక్ యూ సార్, సత్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి ముగ్గురు హెల్ప్ చేశారు కదండి. ముగ్గురు హెల్ప్ చేసిన ఫస్ట్ సార్ ఏమో సోమనాయుడు సార్ అండి. సెకండ్ సార్ ఏమో మన గీతార్ట్స్ సత్య సార్ అనమాట అండి. వీళ్ళిద్దరూ మ్యాక్సిమం హెల్ప్ చేసి చాలా వరకు నన్ను ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి హెల్ప్ చేశారండి. మూడు వ్యక్తి ఎవరనేది చెప్తానండి నెక్స్ట్. మొత్తం మీద హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చి రెడీ అయిపోయి సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత కూండేటి శ్రీనివాస్ గారు ఎప్పుడు వస్తారని చూశానండి. వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళి, సార్ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి సార్ అని చెప్పాను. ఏంటి, ఏమైనా ప్రమోషన్ ఏమైనా కావాలా అని అడిగారండి. నేను తిరుపతి వెళ్ళావు కదా, ప్రమోషన్ ఏమైనా కావాలని అడిగారండి. లేదు సార్, ప్రమోషన్ కదండి, నేను రిజైన్ చేస్తాను జాబ్ కన్నా అండి. నీకేమైనా బుర్రదొబ్బిందా అని అడిగారండి. ఏ సార్ అలాగన్నారు అంటే, లేదు ఎందుకు మానేస్తున్నావు, నేను బాగానే కవర్ చేసావు కదా, మంచి పేరు వచ్చింది, నీకేమైనా ప్రమోషన్ ఇద్దామని నేను చూస్తానని చెప్పేసి అన్నారండి. ప్రమోషన్ ఏమొద్దు సార్, నేను మానేస్తున్నాను సార్ అని చెప్పానండి. నీకేమైనా పిచ్చి దొబ్బిందా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, లేదు సార్ కంపల్సరీ మానేయాలి సార్ అని చెప్పంటే, ఎందుకు మానేస్తున్నావు అని అడిగారండి. అడిగితే, లేదు సార్ నేను ప్రజారాజ్యంకి వెళ్ళిపోతున్నానండి, అక్కడ ఫోటోగ్రాఫర్గా చేద్దామని వెళ్ళిపోతున్నానని చెప్తున్నానండి. అదేంటి అక్కడ ఏమైనా పోస్ట్ ఇచ్చారా నీకు అని అడిగారండి. లేదు సార్ ఇవ్వలేదంటే, పోస్ట్ ఇచ్చినప్పుడు వెళ్ళు, నేనే హ్యాపీ ఫీల్ అవుతాను, మా దాంట్లోంచి ఒక ఫోటోగ్రాఫరు ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళాడంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా, పోస్ట్ ఇవ్వగానే వెళ్ళు, నేను కాదంటలేదు, ఆపను నేను, నిన్ను హ్యాపీగా మేమే హ్యాపీగా పంపిస్తాం పోస్ట్ ఇచ్చిన తర్వాత వెళ్తే కనుక అని చెప్పి అనటం జరిగిందండి. పోస్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఎట్టి వరుసలో అక్కడ చేయాలి సార్, ఎందుకంటే నా కెరీర్ ఇచ్చింది చిరంజీవి సారు, అరవింద్ సార్ అండి. నేను ఈరోజు బతుకుతానంటే వాళ్ళిద్దరి వల్ల బతుకుతాను సార్.
ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిపోవాలి. పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే సర్వీస్ అనేది చేస్తానండి. సైడ్ అన్న ఉండి నేను ఫొటోస్ తీస్తాను. నేనైతే వెళ్ళిపోవాలి సార్ అని చెప్పానండి. మళ్ళీ అదే మాట, నువ్వు పోస్ట్ ఇస్తే వెళ్ళు, నాకు అభ్యంతరం ఏం లేదు, నువ్వు ఎలా వెళ్తే కనుక ఇబ్బంది పడతావు, మళ్ళీ నీ ఎంట్రన్స్ కూడా ఉండదు దీంట్లోకి అని చెప్పి అంటాం జరిగిందండి. నేను అన్నాను, లేదు సార్ ఎంట్రన్స్ లేకపోయినా పర్లేదంటే ఒకటే అన్నారండి ఆయన, నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళావంటే కానీ బయటికి మళ్ళీ వస్తే కనుక కాలర్ కొడతా, నువ్వు అది డిసైడ్ చేసుకుని వెళ్ళు, నువ్వు పోస్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళమని నేను చెప్పి అంటున్నాను కదా, అప్పుడు వెళ్తే నీకు నేను హ్యాపీగా పంపిస్తామని చెప్పి అన్నాను కదా అని చెప్పి అంటే, లేదు సార్ ఎట్టి బస్సులో నేను రిజైన్ చేసి వెళ్తానండి అని చెప్పేసి రిజైన్ లెటర్ ప్రూవ్ డేట్ సార్ చేతిలో పెట్టేసి నేను జంప్ అయిపోయాను, వెళ్ళిపోయాను అనమాట అండి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కి.